భారత సరిహద్దుల్లో మన సెల్ టవర్స్ ఈ మధ్యన విపరీతంగా ఏర్పాటు చేసేసాం. అది ఉగ్రవాదులకి ఈజీ, ఇటు వచ్చేటప్పుడు సిగ్నల్స్ దొరుకుతాయి కాబట్టి. కానీ ఎవడు మాట్లాడుతున్నాడో మొత్తం మన సైనికుల దాన్ని కాల్ ట్రేసింగ్ చేస్తారు. దాంతోనే ఉగ్రవాదుల చొరబాటుని అడ్డుకోగలుగుతున్నాం. ఈ మధ్యకాలంలో ఉగ్రవాదుల చొరబాటు అడ్డుకోగలిగామంటే తద్వారానే మ్యాక్సిమం మోడీ వచ్చిన ఈ 10 ఏళ్లలో ఉగ్రవాదుల చొరబాట్లు అన్నటువంటిది అత్యంత పరిమితం, ఏళ్లతో లెక్క పెట్టుకోదగినటువంటివి. దాన్ని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూనే ఉన్నారు. అదే ఇదివరకు అసలు ఏ రోజు చొరబాటు లేనిది రోజు లెక్క రాసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు అందుకని పాకిస్తాన్ సైన్యం ఏం చేస్తుంది, కొత్తగా సెల్ టవర్ల నిర్మాణం వాళ్ళ సరిహద్దుల్లో నిర్మిస్తోంది. ఉగ్రవాదులకి చొరబాటుదారులని ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్లోకి పంపేందుకు పాక్ సైన్యం కొత్త ఎత్తుగడ వేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే కాశ్మీర్ సరిహద్దుగా ఉన్న ఎల్ఓసి వెంట టెలికాం టవర్లను ఇబ్బడిముబ్బడిగా నిర్మించింది. సెల్ ఫోన్ రేడియో సెట్లను కలిపే వినియోగించేలా వైఎస్ఎంఎస్ అనే ఎన్క్రిప్టెడ్ సాంకేతిక చొరబాటుదారులు ఉపయోగిస్తున్నట్టు భద్రతా సిబ్బంది ఇటీవల గుర్తించారు. వీళ్ళు సరిహద్దు వెంబడి ఉన్న టెలికాం నెట్వర్క్ను ఉపయోగించుకుంటూ భారత్ వైపున ఉన్న తమ భాగస్వాములతో అనుసంధానమై ఉంటున్నారని పేర్కొన్నారు. టెలికాం సిగ్నల్ను బలోపేతం చేసుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుని పాక్ సైన్యానికి చెందిన మేజర్ జనరల్ ఉమర్ అహ్మద్ షా చేపట్టి ఉంటారని భారత్ భావిస్తుంది. వీడు గతంలో ఐఎస్ఐలో పనిచేశాడనే అనుమానాల్లోనే ఈ ప్రాజెక్టుని చైనాకు చెందిన సంస్థ సాంకేతిక సహాయం అందిస్తున్నటువంటి విషయం కూడా బయటపడింది.